అందరికీ ముందుగా నమస్కారం అండి. ఆదోని ఎస్సీ కాంప్లెక్స్ దుకాణాల్లో జరుగుతున్న అక్రమాలు, నిబంధనల ఇబ్బందుల ఉల్లంఘనలపై మీడియా ముందుకు రావడానికి జరిగింది. దుకాణాల కేటాయింపుల్లో జరుగుతున్న ఘోరమైన అన్యాయాన్ని, అధికారుల నిరంకుశత్వాన్ని మీ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకురావాలని నా వినతి. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారంగా దుకాణాలు అర్హులైన లబ్ధిదారులకు ఇవ్వాలని మా బాధ. పారదర్శకంగా కేటాయించాలని. కానీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గారు ఎస్సీ కార్పొరేషన్ పాత వారికి ప్రాధాన్యత ఇవ్వడం, పాత వారికి ఇన్ఎలిజిబుల్ అంటే అర్హత లేకున్న వారికి తెలిసి వాళ్ళ పిల్లలకి ఇస్తుంది. వాళ్ళ పిల్లలు ఆల్రెడీ వేరే ప్రభుత్వ ఉద్యోగాలుగా ఉన్నారు, వాళ్ళకి ఆల్రెడీ షాపులు ఉన్నాయి. అయినా కూడా జీవోకి విరుద్ధంగా ఈడీ గారు ఇవ్వడం అనేది నాకు చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జీవో ప్రకారంగా దుకాణాల కేటాయింపులో 5 మంది కమిటీ వేశారు. లోకల్ స్థానికంగా సబ్ రిజిస్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, కర్నూలు సోషల్ వెల్ఫేర్ గారు, డిఐడిఐ గారు, చివరికి జేసీ గారు, చైర్మన్ గా కలెక్టర్ గారు. వీళ్ళకి పక్కన పెట్టి ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది ఈడీ గారు. తర్వాత వచ్చేసి ఎస్సీ వర్గీకరణ మరియు కులాల నిబంధనల ఉల్లంఘన. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారంగా తీర్మానం అయిందండి. ఎస్సీ వర్గీకరణ కులాల వారికి విభజించి ఎవరు వాటా వాళ్ళు పంచమని. ఆ విషయంపై నేను ఈడీ గారు చెప్పాను. మేడం, ఇది మాలా మాదిగా 2 కులస్తులు, మొత్తం ఎస్సీ కులాలు 59 కులాలు ఉన్నాయి. ఏ కేటగిరీ వచ్చేసి రెల్లి, బి వచ్చేసి మాదిగా, నంబర్ సి వచ్చేసి మాల. రెల్లికి వచ్చేసి 1%, మాదికి వచ్చేసి 6.5%, మాలకు వచ్చి 7%. ఆ రకంగా ఇవ్వాలని కోవడం అనేది. కానీ మేడం గారు మా మాదిగ సర్టిఫికేట్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో మాదిగ సర్టిఫికేట్ తీసుకొచ్చారు. వాళ్ళు మాది కులస్తు కానప్పటికీ నేను ట్రాఫిక్ రైట్ చేశాను, కంప్లైంట్ ఇచ్చాను. మేడం, వాళ్ళు మా మాది వాళ్ళు కాదు, మీరు పొరపాటున వాళ్ళకి ఇస్తే నిజమైన మాదిగలు నష్టపోతారు అని మేము చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఆమె ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు లేదండి, నాకు తెలిసిన మాల మాదిగలు 59 కులం నాకు ఉన్నట్టు నాకు తెలియదు అని చెప్పడం జరిగింది. ఇలా మాదిగ కులం కానప్పటికీ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి లబ్ధి చెందితే నిజమైన మాదిగలు నష్టపోతారు. ఆ విషయంపైన కూడా ఈడీ గారు చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్న మాదిగ మరియు ఇతర అర్హత ఉపకులాలు ఎక్కడైతే రిజర్వేషన్ లబ్ధి పొందినారో అధికారంతరం పూర్తి బాధ్యత వహించి జీవో ప్రకారంగా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వాలని మా ఆశ. మా డిమాండ్స్ వచ్చి పాత వారిని పక్కన పెట్టి జీవో ప్రకారంగా కొత్త ఎస్సీ నిరుద్యోగ యువకులకు మాత్రమే ఇవ్వాలని మా ప్రధానమైన డిమాండ్. పాత వారు అర్హత లేకున్నప్పటికీ వాళ్ళ పిల్లలు ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నారు, వివిధ షాపులు కూడా వాళ్ళు ఉన్నాయి. ఇంకొక ప్రధాన అంశం ఏమంటే, మొదటి షాప్ అండి ఆయన ఈ షాపు యూతల షాపు గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగులుగా ఉన్నాడు, కానీ ఆయన కూడా షాప్ కేటాయించింది. నేను చెప్పాను ఆల్రెడీ మేడం గారికి, ఈడీ గారికి, మేడం ఆయన ఉద్యోగి, నిరుద్యోగులకి ఉండాల్సిన అవకాశం నిరుద్యోగులకి ఇవ్వండి, ఉద్యోగులు ఉన్న వారికి మీరు షాప్ కేటాయించడం దీని తప్పు. ఆయన నా పైన వ్యక్తిగత దూషణ చేస్తూ ఉంది. నువ్వు ఎందుకు ప్రశ్నిస్తున్నానండి అని చెప్పేసి నన్ను 12 మంది లబ్ధిదారులు బయట పంపించి నన్ను ఒక్కరిని లోపల పెట్టి గొల్లం వేసి గడే పెట్టి వాళ్ళ సిబ్బందితో అందరూ కలిసి నన్ను వీడియో తీసి నన్ను భయప్రాంతకు గురి చేసి నాతో బలవంతంగా సంతకం సేకరించింది. నేను పెట్టను అన్నప్పుడు కూడా నువ్వు పెట్టాల్సిందే అని నన్ను వ్యక్తిగత దూషణ కూడా చేసింది. నీకు ఇంకా పెళ్లి కాలేదు, నీకు భార్య లేదు, పిల్లలు, నీకు ఎందుకు వేయాలి షాప్ అని నా వ్యక్తిగతంగా. ఎస్, నాకు పెళ్లి కాలేదు, మీరు నాకు ఉపాధి కల్పించండి, షాప్ ఇవ్వండి, నేను రేపే పెళ్లి చేసుకుంటా అనే విషయం కూడా నేను చెప్పడం జరిగింది. ఈ రకంగా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు ఏకపక్ష నిర్ణయం తీసుకుంటుంది. దీనికి ఒక కమిటీ వేశారండి. షాపు దుకాణాల కేటాయింపు ఒక 5 మంది కమిటీ. ఆ 5 మంది కమిటీ పక్కన పెట్టి ఈడీ గారు ఒక్కటే చేస్తుంది, కేటాయింపు చేస్తుంది, అన్ని అక్రమాలు. మా వాదన ఏమంటే జీవో ప్రకారంగా ఇవ్వండి, జీవోకి నిబంధనల ప్రకారంగా ఇస్తోంది మేడం. దయచేసి స్థానిక ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు పరిశీలించి నిజమైన నిరుద్యోగ యువకులకి ఇవ్వాలని మా వినతి. మా పేరు హరిబాబు అండి, మాది కులొస్తుంది, అర్జీదారు. నేను నష్టపోయినా. ఇది ప్రభుత్వ దృష్టికి తీసుకోవాల్సిన బాధ్యత మీ పైన కూడా ఉందండి. రిక్వెస్ట్ పై ఈడీ గారు ఫస్ట్ ప్రధానమైన స్టార్టింగే సాక్షి పేపర్కి వదిలినారు. ఇట్లా ఎస్సీ దుకాణాల కోసము ఎవరన్నా ఆశావాళ్ళు ఉంటే వేసుకుంటే, కానీ పత్రికా ప్రకటన అనేది చాలా ఉన్నాయి, కానీ సాక్షి పేపర్ ఒకటే ఇచ్చింది. చాలా మంది ఆశావాళ్ళు ఇది చూసి పాత వారికి ప్రాధాన్యత అన్నప్పుడు కొత్త వాసులు వందలాది వేల మంది ఎస్సీ వాళ్ళు ఉన్నా కూడా అవకాశవాదులు పాత వారికి అన్నప్పటికీ వేల సంఖ్యలో వేసుకోవాల్సిన అప్లికేషన్స్ ఈ ప్రకటన చూసిన ద్వారా
10 సంఖ్యలు వేశారు, జస్ట్ ఒక 20 మంది వేసినారు. సో అక్కడ నిరాశ వాసులు చాలా ఇదే చెందారు, ఆశావాళ్ళు నిరాశ వాళ్ళు చెందారు. ఇంకో విషయం, ఈ విషయంపై ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొచ్చాము. అయ్యా మాకు ఇట్లా అన్యాయం జరుగుతుందని ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకున్నాము. ఎమ్మెల్యే గారు పరిశీలిస్తామని చెప్తున్నారు. ఈ విషయంపై జాయింట్ కలెక్టర్ గారు చెప్పామండి. జాయింట్ కలెక్టర్ గారు కూడా పరిశీలిస్తామన్నారు. ఆయన మా భావాలన్నీ చెప్పినాము. ఇది జాయింట్ కలెక్టర్ చెప్పాము. ఇది ఎస్సీ కాంప్లెక్స్ దుకాణాలు అక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే జాయింట్ కలెక్టర్ గారు దీనికి చైర్మన్. ఈ విషయంపై ఎంఆర్ఓ గారికి వచ్చేసి దొంగ సర్టిఫికేట్లు వస్తున్నాయండి, ఇది మీరే కదా చేసేది. ఎస్సీ వర్గీకరణ అమల్లో ఉంది. సంవత్సరమైంది ఎస్సీ వర్గీకరణ జరిగి. మా మందకృష్ణ మాదిగా 30 ఏళ్ళ నుంచి ఉద్యమం చేసి ఎవరు కులాలుగా వాళ్ళు విడగొట్టి ఎవరు కావాల్సిన లబ్ధి చేకూర్చుందని చెప్పేసి చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు ఆదేశం ప్రకారంగా ప్రభుత్వం తీర్మానం ప్రకారం ఇవ్వాల్సిన అవసరం వచ్చింది. ఆ ఇవ్వాల్సింది ఆర్టీఓ గారు, కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, వాళ్ళకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాము. స్థానిక ఆర్టీఓ గారికి ఎస్సీ వర్గీకరణ కోసము కులాల వారికి ఇవ్వండి, లేకపోతే మాదిగా సర్టిఫికేట్ తీసుకుని చాలా మంది ఉప్పు కులాలు లబ్ధి పొందుతున్నారు. అలా జరిగితే నిజమైన మాదిగలకి అన్యాయం జరుగుతున్న ఈ విషయం ఇచ్చామండి. కలెక్టర్ గారికి లెటర్ ద్వారా పంపించాం. ఇది కలెక్టర్ గారికి ఇచ్చామండి, జేసీ గారికి. అలాగే స్పీడ్ పోస్ట్ నుంచి పంపించడం జరిగింది కొరియర్ ద్వారా. 10 రోజులైంది, ఇంతవరకు మాకు స్పందన లేదు. ఈ లోపల ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు త్వరగా లబ్ధిదారులకి అంటే పాత వరకు ఇస్తూ ఉంది. నేను చెప్పాను మేడం, ఇది సర్టిఫికేట్లు పాత సాంకేతిక లోపం వల్ల, టెక్నికల్ ప్రాబ్లం వల్ల కొన్ని వస్తున్నాయి మాదిగానే, అవి లోపాలు సరిచేసేకి 1 నెల పడుతుంది, 2 నెలలు పడుతుంది. అంతవరకు ఈ ఎంపిక, అక్రమాల ఎంపిక, దుకాణాల ఎంపిక ఆపండి అని చెప్తున్నాము. అయినప్పటికీ మేడం గారు నా పైన ఎందుకు నువ్వు నా మీద క్వశ్చన్ వేస్తూ ఇన్ని మాటలు ఎందుకు మాడుతున్నావు, మేము నక్సలేట, మేము నా ఉద్యమం కావడని చెప్పేసి నా పైన ఎస్పీ గారు చెప్పి నీ పైన అరెస్ట్ చేపిస్తుందని చెప్పేసి నా పైన భయభ్రాంతికి గురి చేసింది. న్యాయమైన కోరికలు కోరినప్పటికీ నా పైన ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు నన్ను భయభ్రాంతి హరాస్మెంట్ చేస్తుందని బాటిలేసి గొల్లం పెట్టి వాళ్ళ సిబ్బందితో వీడియో తీసింది. ఆ వీడియో రికార్డింగ్ కూడా నాకు కావాలా, ఎందుకంటే కలెక్టర్ గారు చూడాలి ఎవరు భయభ్రాంతి గురి చేశారు, అది ఈ లోపల ఏం జరిగింది అనేది కలెక్టర్ గారు కూడా దీనిపైన పరిశీలించాలని చెప్పేసి నా వాదన. దయచేసి జిల్లాకి పెద్ద దిక్కు అయినటువంటి కలెక్టర్ గారు, ఆదోనికి పెద్ద దిక్కు అయినటువంటి ఎమ్మెల్యే గారు ఈ అక్రమాలు ఆపి పరిశీలించి నిజమైన లబ్ధిదారులకి ఇది చేకూర్చాలని కోరడమేనే సార్. దాదాపుగా 30 ఏళ్ల నుంచి ఇక్కడ లబ్ధి పొందుతున్నటువంటి కొంతమంది గ్రూపుగా ఏర్పడి అసాంఘిక కార్యకలాపాలు కొనసాగిస్తూ మందు సేవిస్తూ అలాంటి సందర్భాలు చివరి నెలలో నా దృష్టికి వచ్చింది. దీని విషయం పైన 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగినది. వాళ్ళు కూడా విచారణ చేసి వారిపైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి కొందరు గ్రూప్ రాజకీయాలు చేస్తూ కులాన్ని రంగు అంటుకట్టి దీని వెనక కుట్రలు పండుతున్నారని నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ ఎస్సీ కాంప్లెక్స్ అనేది నిరుద్యోగ యువతకు ఉపాధి లాంటిదని తెలియజేస్తూ ఈ అసాంఘిక కార్యకలాపాలను కూడా అరికట్టాలని నేను కోరుకుంటా ఉన్నాను. అలాగే ఇవి ఏవైతే షాపుల కేటాయింపు విషయం జరిగిందో దాన్ని రద్దుపరిచి కొత్తగా నోటిఫికేషన్ విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని కోరుకుంటా ఉన్నాను. నా పేరు నాగార్జున, దళిత జాతి ముద్దుబిడ్డ. ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి మా యొక్క నమస్కారాలు. ఈరోజు ఈ కార్యక్రమ అంశం ఏమిటంటే ఎస్సీ కాంప్లెక్స్ లో వర్గీకరణ ఏదైతే వర్గీకరణ జరిగిందో ఆ వర్గీకరణ ప్రకారంగా ఈ కేటాయింపులు జరగలేదు. ఇంతకుముందు ఎవరైతే లబ్ధి పొందారో మళ్ళీ వాళ్ళకే ఈసారి కూడా కేటాయించడం జరిగింది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వర్గీకరణ ప్రకారమే ఈ కేటాయింపులు జరగాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. కానీ ఎస్సీ మాదిగా మాల అని చెప్పి తప్పుడు సర్టిఫికేట్లు సృష్టించుకొని ఉపకులాలు మొత్తం వాళ్ళే లబ్ధి పొందుతున్నారు. ఇతరులకు అవకాశం రాకున్నట్ల కొన్ని సంవత్సరాల నుంచి కొంతమంది ఉపకులాల్లో ఉండే కొంతమంది ఈ ఏదైతే ఉంటుందో ఎస్సీ కాంప్లెక్స్ బాడీలు ఇచ్చి దండుకొని తింటున్నారు. మళ్ళీ ఇప్పుడు వాళ్ళకే ఈడీ మేడం వాళ్ళకే కేటాయించడం మాలా మాదిగలకి ఇద్దరికి అన్యాయం జరిగినట్టే. ఏదైతే వర్గీకరణ జరిగిన మాదిగలకు 6.5% కేటాయించాలని చెప్పి కోరుతున్నాము. కానీ 1% లేని ఉపకులాలు మొత్తం ఈ ఎస్సీ కాంప్లెక్స్ మొత్తం వాళ్ళే ఉపయోగించుకుంటున్నారు. వర్గీకరణ జరిగిన ప్రకారమే మాదిగలకు 6.5% కేటాయించి మాలలకు 7.5% మాలలు కేటాయించాలని చెప్పి రెల్లీలకి మిగతా వర్గాలకి 1% కేటాయించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ అంశం పైన కమిషనర్ గారు, ఎస్సీ కమిషన్ వాళ్ళు, ఎమ్మెల్యే గారు స్పందించి మా మాల మాదిగలకు న్యాయం చేయాలని చెప్పి
మాలమానేడు విద్యార్థి సంఘం డిమాండ్ చేస్తున్నాం తరపున మాలమానేడు సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన మేము దీనిపై పెద్ద ఉద్యమం చేయడానికి కూడా రెడీగా ఉన్నాము. నా పేరు గిరి, మాలమానేడు విద్యార్థి సంఘం స్టేట్ జనరల్ సెక్రటరీ.